నారా లోకేష్, పవన్ కళ్యాణ్ ఒకరు జనసేన పార్టీకి సంబంధించిన ముఖ్య నేత, మరొకరు టీడీపీకి పార్టీకి సంబంధించిన కీలక నేత. సో వీళ్ళిద్దరు నేతలు ఏదైతే చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయ్యారో, అరెస్ట్ అయిన దగ్గర నుంచి కలిసిమెలిసి ఉంటున్నారు, కలిసిమెలిసి పనిచేస్తున్నారు. జనసేన టీడీపీ కూటమి అలయన్స్ కలిసిన తర్వాత ఇద్దరు బహిరంగంగా చాలా చోట్ల సమావేశాలు కానివ్వండి, ఇద్దరు ఇంటర్నల్గా పార్టీ మీటింగుల్లో డైరెక్ట్గా వచ్చి డిస్కస్ చేస్తున్నారు. అయితే తాజాగా నారా లోకేష్ యువగలం సభకు సంబంధించి ముగింపు సభ ఏదైతే జరిగిందో, యువగలం నవశకం ప్రోగ్రాంకి ఇటు పవన్ కళ్యాణ్ హాజరయ్యారు. పవన్ కళ్యాణ్ హాజరయ్యి దాదాపు 25 నిమిషాల పాటు జగన్మోహన్ రెడ్డి కానివ్వండి, టీడీపీ జనసేన కూటమి కానివ్వండి, ఎలా అధికారంలోకి రావాలి అనే దానిపైన కూడా సుదీర్ఘంగా ప్రజలతో చర్చించారు. అయితే ఈ నేపథ్యంలో నారా లోకేష్ యువగలం ముగింపు సభ జరిగిన తరువాత చాలామంది మీడియాకు సంబంధించి చాలా ఇంటర్వ్యూలు ఇచ్చారు. ఈ నేపథ్యంలో ఇంటర్వ్యూలు ఇచ్చినటువంటి తరుణంలో నారా లోకేష్ చేసినటువంటి కొన్ని వ్యాఖ్యలు ఇప్పుడు జన సైనికుల్ని సీరియస్గా తీసుకునే విధంగా ఉన్నాయి. ఎందుకంటే జనసేన పార్టీకి సంబంధించి జగన్మోహన్ రెడ్డి ఏదైతే టార్గెట్ చేస్తూ వస్తున్నారో, పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు పావులా వాడుకుంటున్నారు తప్పితే ఇక్కడ జనసేన టీడీపీ పొత్తులో ఎలాంటి ఉపయోగం ఉండదు అంటూ జగన్మోహన్ రెడ్డి కామెంట్ చేస్తున్నారు. దాన్ని ప్యారల్గా కూడా ఇటు టీడీపీ నేతలు కూడా భావిస్తూ వస్తున్న పరిస్థితి కనబడుతుంది. అయితే ముఖ్యంగా నారా లోకేష్ ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో, తాజా ఇంటర్వ్యూలో ఆయన చేసినటువంటి ఒక వ్యాఖ్యలు ఇప్పుడు జన సైనికులకు తీవ్ర ఆగ్రహం తెప్పించే విధంగా ఉన్నాయి. అయితే జనసేన టీడీపీ కూటమి పొత్తులో ఉన్నటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా వీళ్ళిద్దరి కూటమి అధికారంలోకి వస్తే మాత్రం పవన్ కళ్యాణ్ సీఎం కాబోతున్నారు అంటూ కూడా చాలా మంది జన సైనికులు భావిస్తూ వస్తున్నారు. అలాగే జనసేన నేతలు కూడా కొంత ఆసక్తిగా ఉన్నారు. ఖచ్చితంగా ఒకవేళ వీళ్ళిద్దరి కూటమి అధికారంలోకి వస్తే మాత్రము కొన్ని సంవత్సరాలు, 1 సంవత్సరమా లేదంటే 2.5 సంవత్సరమా లేదంటే సగం ఉంటారా అనే దానిపైన ఏదైనా కానివ్వండి, ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ సీఎంగా చూడాలని చెప్పేసి అందరూ భావిస్తున్నారు. కానీ దీనన్నిటికీ ఫుల్ స్టాప్ పెట్టే విధంగా నారా లోకేష్ తాజాగా చేసినటువంటి కామెంట్స్ మాత్రము వైరల్గా మారాయి, సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. ఇది మాత్రం వైసీపీ పార్టీకి ఒక అస్త్రంగా దొరికింది. ఏదైతే పవన్ కళ్యాణ్ని చంద్రబాబు నాయుడు వాడుకుంటున్నారు అనే దానికి ఇది ఒక నిదర్శనం అంటూ కూడా వైసీపీ టార్గెట్ చేస్తూ వస్తుంది. అయితే లోకేష్ చెప్పినటువంటి వ్యాఖ్యలు ఏంటంటే, పవన్ కళ్యాణ్ గారికి సీఎం కాదు, చంద్రబాబు నాయుడు సీఎం అవుతారంటూ కూడా లోకేష్ చెప్పారు. ఖచ్చితంగా జనసేన టీడీపీ కూటమి అధికారంలోకి వస్తుంది, కానీ చంద్రబాబు నాయుడే సీఎంగా ఉండబోతున్నారు, పవన్ కళ్యాణ్ గారు దానికి పూర్తిగా సహకరిస్తారని చెప్పారు. ఈ నేపథ్యంలోనే దానికి పొత్తుగా అంగీకరించామని చెప్పేసి కూడా ఇటు లోకేష్ చెప్పినటువంటి పరిస్థితి కనబడుతుంది. సో దీన్ని మాత్రం జన సైనికులు కొంత దిగమింగుకునే పరిస్థితి అయితే కనబడట్లేదు. ఖచ్చితంగా వాళ్ళ అధినేతను సీఎంగా చూడాలి, ఖచ్చితంగా జనసేనకి కొన్ని సీట్లు రావాలి, అసెంబ్లీలో ఏదైతే బలమైన పార్టీగా నిలబడాలని చెప్పేసి అందరూ భావిస్తున్నారు. కానీ నారా లోకేష్ చేసినటువంటి ఈ వ్యాఖ్యలు మాత్రము జన సైనికుల్ని కోపభరితంగా చేశాయి. మరి వ్యాఖ్యలకు ఇటు లోకేష్ సమాధానం ఇస్తారా, లేదంటే జన సైనికుల నుంచి ఎలాంటి రియాక్షన్ వస్తుంది, టీడీపీ జనసేన కూటమికి సంబంధించి ఎలాంటి ముందుకు పరిణామాలు రాబోతున్నాయి, అంతేకాకుండా సీట్ల పంపకాల గురించి ఎలాంటి నిర్ణయం ఉండబోతుంది. ఎందుకంటే సీట్ల పంపకం అనేది చాలా క్వశ్చన్ మార్క్గా ఉంది. అసలు జనసేనకు ఎన్ని సీట్లు ఇస్తారు, టీడీపీ బీజేపీతో కూడా పొత్తులో కలుస్తుందా, లేదంటే వీళ్ళిద్దరి కూటమిలోకి బీజేపీ వస్తే బీజేపీకి ఎన్ని సీట్లు ఇస్తారనేది కూడా ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ ఉంది. సో ఈ నేపథ్యంలో వీళ్ళిద్దరు కలిసి పనిచేస్తున్నటువంటి నేపథ్యంలో నారా లోకేష్ చేసినటువంటి ఒక వ్యాఖ్యలు మాత్రము ఇప్పుడు రాజకీయాల్లో కొత్త దుమారంగా మారాయి. వైసీపీకి మాత్రం నారా లోకేష్ డైరెక్ట్గా ఒక అస్త్రాన్ని ఇచ్చి వీళ్ళిద్దరి మధ్య గ్యాప్ పెంచడానికి ఒక క్వశ్చన్ ఇచ్చినట్టు కూడా ఈజీగా కనబడుతుంది.